స్థాయికి మీరు 1,116 ఇవ్వచ్చు, కానీ నాకంత ఆశ లేదు. ఈ 1,116 చాలు. ఇవి నేను చదువుకోవడానికి మీరు నాకు పెట్టిన పెట్టుబడి అనుకుంటాను. మీరు నాకిచ్చిన ఆశీర్వాదం అనుకుంటాను. ఏంటే నువ్వు మీ అమ్మ నా దగ్గర ఉండకూడదు, కాలేజీకి వెళ్ళకూడదు, చదవకూడదు అంటే ఇంకా చదువుతాను అంటున్నావు? చెప్పాను కదమ్మా, కష్టం నాకు తోబుట్టు లాంటిది అని. నా కష్టాన్ని నమ్ముకుంటానే కానీ ఇలా ఉచితంగా వచ్చిన వాటికి నేను ఆశపడను. మీ ఇంట్లోనే ఉంటాను, మీ కళ్ళెదురుగానే కాలేజ్కి వెళ్తాను, బాగా చదువుకుంటాను, లాయర్గా గోల్డ్ మెడల్ సంపాదించి మీ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాను. ఏయ్, మంచిగా చెప్దామని ముందుగా నీకొక అవకాశం ఇచ్చాను. నువ్విలా నన్ను కాదని కాలేజీకి ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఎలా బతకాలి అనుకున్నప్పుడు ఈ ఇల్లే మాకు నీడనిచ్చింది. మీరే మాకు అన్నం పెట్టారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఇదే ఇంట్లో మేముండే అవకాశం వచ్చింది. అది మీకిష్టం లేకపోయినా కూడా. అంటే మాకు తెలియకుండానే ఈ ఇంటితో మాకేదో అనుబంధం ఉంది. ఈ ఇల్లే మాకు అన్నీ అవుతుంది. అందుకే ఈ ఇంట్లోనే ఉంటాను, ఇక్కడే ఉండి చదువుకుంటాను. మా నాన్నకిచ్చిన మాట ప్రకారం లాలో గోల్డ్ మెడల్ సంపాదించి మంచి లాయర్ అని పేరు తెచ్చుకుంటాను. ఈ చెక్ని డబ్బుల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకివ్వండి. మీరేం చెప్తే అది చేస్తారు. లేకపోతే ఎవరైనా అనాథలకివ్వండి. మీ పేరు చెప్పుకుని 10 కాలాల పాటు అన్నం తింటారు. నా చదువుకి అడ్డం పడాలని, నా భవిష్యత్తుని కొనాలని ఇంకోసారి ప్రయత్నించకండి. నువ్వేం టెన్షన్ పడకు. నీకు గార్డియన్గా ఎవరో ఒకరు రావాలి, అంతే కదా. చందు వస్తుంది, నువ్వు ముందు కాలేజ్కి వెళ్ళు. అమ్మగారు ఇంట్లో పనులన్నీ చూసుకోమన్నారు కదా బాబు, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు కదా. అమ్మతో చెప్తే ఒప్పుకోదు. తన పనులన్నీ చూసుకొని చందు నీ వెనకే వస్తుంది. ముందు నువ్వు వెళ్ళు. చామంతి, నేను ఎలాగోలా ఇంట్లో పనులన్నీ చూసుకొని కాలేజీకి వస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను కాలేజీకి వచ్చేస్తాను. అత్తా, నిజంగా నువ్వు వస్తావా? నువ్వు రాలేదంటే నేను కాలేజ్కి వెళ్ళలేను. నా పనులన్నీ చూసుకొని వస్తానులేమ్మా, రాకుండా ఎలా ఉంటాను? చంద్రిక, అదిగో అమ్మగారు పిలుస్తున్నారు. మళ్ళీ కనిపించలేదంటే కళ్ల ముందు కూర్చోబెట్టుకుంటారు. నా మాట విని ముందు నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. అలాగే అత్తా. నీకంతా మంచి జరుగుతుంది, నువ్వేం భయపడకు. జీవితంలో గొప్ప గొప్ప మలుపులొచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులొస్తాయి. ఇవి దాటుకుంటూ వెళ్తేనే గొప్పవాళ్ళయ్యేది. నువ్వు బాగా చదువుతావు, గొప్పదానివవుతావు. నే వెళ్ళి ఇంట్లో పనులు చూసుకొనొచ్చేస్తాను. చామ్, ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్తున్నా. దిస్ ఇస్ మై గిఫ్ట్. థ్యాంక్స్ బాబు. వాట్ చామ్, నాకేం చెప్పడం లేదేంటి? నన్నేమి పట్టించుకోవట్లేదు. నా టెన్షన్స్ లో నేను ఉన్నాను కదా చిట్టి. నువ్వేం టెన్షన్ పడకు చామ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నువ్వు కాలేజీలో చదువుకొని వచ్చేసి ఈవినింగ్ పూట సెషన్స్ తో సహా కాలేజ్ మెటీరియల్ అంతా నేనిస్తాను కదా. గోల్డ్ మెడల్ నీకు రావటం ఖాయం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ చిట్టి. వెల్కమ్. చామ్, నువ్వు ఇంకా బయలుదేరు. సరే బాబు, నేను వెళ్తాను. కానీ అత్తయ్య రాకపోతే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు? నమ్మకంతో వెళ్ళు, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. సరే బాబు, వెళ్ళొస్తాను. బాయ్ చామ్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ చామ్. థ్యాంక్ యూ చిట్టి. బాయ్ బాయ్.
దారికి అడ్డంగా నిలబడ్డావు? రోడ్ ఏమైనా నీదా లేదంటే కాలేజ్ నీదా? కారులో హార్న్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని కొట్టాలని నీకు తెలీదా? దారికి అడ్డంగా నిలబడిందే కాక నాకే సలహాలిస్తున్నావా? ఇది కాలేజ్కి వెళ్లే దారి. స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మెల్లిగా రావాలని నీకు తెలీదా? ఏయ్, ఏంటి మాటకి మాట ఎదురు చెప్తున్నావు? మరి తప్పు చేసి మళ్ళీ నన్నే దబాయిస్తున్నావేంటి? నేను రాంగ్ చేసినా రైటే అవుతుంది. ఇంకొకసారి ఇలా అడ్డొచ్చావనుకో గుత్తి పారేస్తాను. జాగ్రత్త. This is my gift. ఏంటిది? మరి కళ్ళంత నెత్తికెక్కకూడదు. చదువుకునే పుస్తకాన్ని అక్షరాలు రాసే పెన్నుని సరస్వతీదేవిగా భావిస్తాం. అలాంటి పెన్నుని ఎలా తొక్కాలని చూసావు?